వారిని గెలిపించాలని కోరుతూ ఇవాళ ఇక్కడ హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీస్లో మా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు కలిసి ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. 4 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నటువంటి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం. వీళ్ళే ఈ పట్టభద్రులే 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 జిల్లాలు చైతన్యానికి ప్రతీకలు కాబట్టి ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు 5 నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పబెట్టు లాంటి తీర్పు ఇవ్వాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అనేక రకాలైనటువంటి గ్యారంటీలు అని చెప్పి ఒకటంటే ఒకటి కూడా నెరవేర్చకుండా ఇవాళ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. రైతులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ప్రజానీకం అందరూ కూడా మోసం చేసింది. ఆనాడేమో చేతికి తేనె మూసి మోచేతికి నాకుమన్నట్టుగా, అరచేతికి తేనె మూసి మోచేతికి నాకుమన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది. ఓట్ల కోసం ఓట్లు పెట్టడం, ఓట్లు అయిపోయాక ఓట్లు మూడగట్టుకోవడం అన్న ధోరణితోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం పేరుతో, ప్రజాపాలన పేరుతో పైసల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన తొత్తు, ఆయన అనుచరుడు రేవంత్ రెడ్డి లాగానే ఈయన కూడా ఒక బ్లాక్ మెయిలర్, ఒక చీటర్, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టడం ద్వారా ఈ కోతల సర్కారు, ఈ కొరతల సర్కారు, ఈ కాంగ్రెస్ సర్కారు సరైన విధంగా బుద్ధి చెప్పే మంచి ఆలోచన, మంచి అవకాశం తీసుకోవాల్సిందిగా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తుంది. ఇది కోతల సర్కారు నేను ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. ఇవాళ కేసీఆర్ కిట్ లేదు, అంబేద్కర్ రోసి స్కాలర్షిప్ లేదు, అదేవిధంగా కేసీఆర్ పెన్షన్ కిట్ లేదు, ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ లేదు, 5 నెలలు ఒక ఎల్ఓసి ఎవరికి ఇవ్వలేదు. మొత్తం ఆనాటి కేసీఆర్ సంక్షేమ పథకాలన్నింటి కూడా కోతలు పెట్టింది. ఇక కొరత అంటే మీకు తెలియదేముంది, కరెంటు కొరత, నీళ్ళ కొరత, అభివృద్ధి నిధుల కొరత. ఇది తప్ప ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరుగుతున్నదేమి లేదు. ప్రజాపాలన పేరిట దగాపాలన చేస్తున్నారు, ప్రతీకార పాలన చేస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో హత్యా రాజకీయాలు చేస్తూ తెలంగాణ రాజకీయాన్ని ప్రశ్నపట్టిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి, చింతపండు నవీన్, ఈయన ఇక నోరు తెరిస్తే చిప్పకూడు, చెప్పు దెబ్బలు, బ్రోకరిజం, బ్లాక్మెయిల్ ఇవి తప్ప ఆయన ఈ సమాజానికి ఎన్నడూ కూడా కూడా ఓడుతూ ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు సోదరులందరూ కూడా. ఆనాడు 2015లో ఇదే చింతపండు నవీన్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉన్నాడు కాకతీయ యూనివర్సిటీ. ఎట్లొచ్చిందైనా ఒక ఇండికా కార్లు, అది కూడా ఆయన సొంతంది కాదు, కిరాయి ఇండికా కార్లు వచ్చి కాకతీయ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉండి వాళ్ళతో పాటు మెస్సులో భోజనం చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. 2015లో అభ్యర్థిగా పోటీ చేసినారు. మరి ఇవాళ అదే తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏది? వెల్ఫేర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వోల్వో కార్లు, కియా కార్లు, 20 కార్ల కాన్వాయ్, 100 కోట్ల ఆస్తులు. యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోలు వస్తూ ఉన్నాయి, చాలామంది చెప్తా ఉన్నారు. 100 కోట్ల ఆస్తులు ఆయనకి ఎన్నికలు వచ్చినాయి, ఇటు వచ్చి ఇక ఆయన నోటికి పని చెప్పడం ద్వారా తెలంగాణలో ఎవరు వదిలిపెట్టలేదు. కేసీఆర్ గారి నుంచి మొదలుకొని కోదండరామ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీల నాయకులు ఎవరిని పడితే వాళ్ళని నోటికి ఎంత వస్తుందా తిట్టినటువంటి వ్యక్తి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి. కాబట్టి ఇవాళ ఆయన చరిత్ర ప్రజలందరూ కూడా తెలుసు. సో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పెద్దల సభ బూతులకు అడ్డా కావాలి, పెద్దల సభ బ్లాక్ మెయిలర్లకు అడ్డా కావాలి, పెద్దల సభ ఖచ్చితంగా ఉదాత్తనంతో నడుచుకునేటటువంటి, మసులుకునేటటువంటి వ్యక్తులకు నిలయంగా ఉండాలి. మంచి చర్చలు జరగాలి. అక్కడ ప్రజలకు సంబంధించి, గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, సమాజానికి సంబంధించి అర్థవంతమైనటువంటి చర్చలు జరిగి ఒక హుందాతనంతో దానికి ఉన్న విశిష్టతను అది కాపాడుకోగలిగే విధంగా పెద్దల సభ ఉన్నారు.
కాబట్టి ఆ పెద్దల సభకు తీర్మానం వల్ల లాంటి చిల్లరగా పంపించదని నేను ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్స్ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆయన పోటీ చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మాకే ఓట్లు వేసి ఇచ్చాను, రైతు భరోసా ఇవ్వకుండా మాకే ఓట్లు వేసి, 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మాకే ఓట్లు వేసారు, కరెంటు కోతలున్నా మంచినీళ్ళ కొరతలు పెట్టినా కోట్ల రూపాయలు దండుకున్నా ప్రజలు మాకే ఓట్లు వేస్తున్నారు అని ఇంకా వాళ్ళ తోలు మందమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి నేను మళ్ళీ కోరుతా ఉన్న పట్టభద్రులారా ఆలోచించండి. 4.5 లక్షల పైచిలకు ఓటర్లుగా ఉన్నటువంటి మీరు 4 కోట్ల పైచిలకు ప్రజానికానికి ఇవాళ మీరు గొంతుకగా మీ తీర్పుని ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను. రాష్ట్రంలో మనం వింటున్నాం కాంగ్రెస్ పాలనలో బ్రూ ట్యాక్స్ అంటే బడ్డీ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది, బ్రూ ట్యాక్స్ నడుస్తుంది. ఇవి ఈయనను గెలిపిస్తే క్యూ ట్యాక్స్ కూడా యాడ్ అయింది, రాష్ట్రంలో క్యూ ట్యాక్స్ కూడా యాడ్ అయింది. ఇది పెన మీదకి వెళ్ళి పోయిన పడ్డట్టు ప్రజల పరిస్థితి. ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటేనే బ్లాక్మెయిల్ చేసుకుంటా 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి రేపు ఈయననే చిన్న సభ పోతే ఇంకేమున్నాయిగా దొంగ చెట్టుకి తాళం చేయించినట్లయితే. కాబట్టి విఖ్యులైన తెలంగాణ ప్రజానికాన్ని కూడా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని కూడా ఆలోచించడం కోరుతా ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ బిడ్డగా. ఈయన మీద ఉన్న కేసులు కూడా అన్ని ఎక్స్టార్షన్ కేసులు, బెదిరింపు కేసు, బ్లాక్మెయిల్ చేసే కేసు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా మా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. నా మీద 210 కేసులు నేను అడుగుతున్నాను. అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము పోరాటం చేసే క్రమంలో మా మీద అప్పటి ఆంధ్ర పాలక వర్గాలు పెట్టినటువంటి అక్రమ కేసులు. కానీ ఇవాళ ఈయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేసిన కేసులు, బెదిరించిన కేసులు, ఫోటోలు మార్పింగ్ చేసిన కేసులు, ఇటువంటి కేసులు. కాబట్టి ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఇక దొంగ చేతికి తాళం చేసినట్లయితుంది. పెద్దల సభ దాని ప్రాధాన్యత, విశిష్టత, ప్రాముఖ్యత కూడా కోల్పోయినటువంటి పరిస్థితి వస్తుంది. అంటా ఉన్నారు సోషల్ మీడియాలో, నేను కూడా చూస్తూ ఉన్నాను. నేనైతే నయం ఎప్పుడు చూడలేదు, అందరూ చెప్తా ఉన్నారు ఈయన చూడటా నయం అని చెప్పి. ఇక మరి నయం గతంలో చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో ఎక్కువైపు ఇక ఈయన కూడా మొదలు పెడతారు, ఆ పరంపరను కొనసాగిస్తారని చెప్పి చాలామంది అంటారు. కాబట్టి అనేక ఉద్యమాలను ఈ ప్రాంతం వేదిక, దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలైనా, విప్లవ ఉద్యమాలైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఇక అనేక రకాలైనటువంటి సాంస్కృతిక ఉద్యమాలకు కూడా ఇది పురిటికట్టె లాంటి ప్రాంతం ఓర్గల్. కాబట్టి నేను అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా వ్యక్తులు మీరు భేదాలు, అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి వ్యక్తి విషయంలో ఖచ్చితంగా ఓటు ద్వారా వాళ్ళను తిరస్కరిస్తూ చట్టసభల్లో కానీ సమాజంలో కానీ మంచి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది, మంచి వాళ్ళకి అవకాశం ఇస్తుంది తప్ప దొంగలకు, లంగలకు, బ్లాక్మెయిలర్లకు, చీటర్లకు అవకాశం ఇవ్వమని చెప్పి దయచేసి మంచిగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత నేను ఇంకొక విషయం, తీర్మార్ మల్లన్నకి బ్లాక్మెయిల్, ఈ రియల్ ఎస్టేట్ దందాలు, లోకల్ దందాలు మాత్రం తెలుసు. మా రాకేష్ రెడ్డికి ఎడ్యుకేషన్ ఉంది, ఎఫెక్టివ్గా మాట్లాడేటటువంటి తెలివి ఉంది, గ్రాడ్యుయేట్లకు సంబంధించి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన చాలా సమస్యలు చట్టసభలో, ముఖ్యంగా కౌన్సిల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల కోసం పనిచేస్తాం. అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే తీర్మార్ మల్లన్న అనేటువంటి గెలుస్తేమో ఆయనకు సంబంధించి ఆయన పనులు చేస్తుంది. అదే రాకేష్ రెడ్డి గెలుస్తేనేమో ఈ ప్రాంత ప్రజలకు సంబంధించి, గ్రాడ్యుయేట్లకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేస్తారు, పనులు చేస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. తీర్మార్ మల్లన్న గెలిస్తే ఆయన రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు చూపుతాడు. అదే రాకేష్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డిని నిగ్గదీసి అడుగుతాడు, నిలదీసి అడుగుతాడు. మీ ఇచ్చిన హామీలు, మీరు చెప్పినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గట్టిగా ఒక ధిక్కార స్వరంలాగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ రాకేష్ రెడ్డి గట్టిగా పనిచేస్తారు. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది ప్రశంసించే గొంతులు కాదు, ప్రశ్నించే గొంతులు. మనకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు. మనకు కావాల్సింది ఖచ్చితంగా ప్రశ్నించడమే కాదు, అవసరం వ్యక్తులు కావాలి, వాళ్ళ ప్రజాప్రతినిధులు తప్ప ముఖ్యమంత్రి కాళ్ళు తెప్పుడు, ముఖ్యమంత్రి కూర్చున్నాకేప్పుడు, ముఖ్యమంత్రి ఇచ్చే సంచులు మోసేప్పుడు, వాళ్ళ పిల్లలు బ్లాక్మెయిల్ తీసుకున్న బతికేప్పుడు ఇవాళ ప్రజాప్రతినిధులు ఉంటే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఆయన జీవితం మీ అందరి ముందర ఉంది, మీ
చెప్పినట్టు ఇందాక 2015లో ఆనాడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఎన్నిక కారు వచ్చి కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ హాస్టల్లో ఆనాడు అక్కడ విద్యార్థులతో భోజనం చేసుకుంటూ మెస్సులు ప్రచారం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ వెల్ఫేర్ కార్లలో, ఓల్వో కార్లలో, ఫార్చునర్ కార్లలో 20 కార్ల కాంగ్రెస్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఓటుకు 2000 నేను ఇస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అన్ని డబ్బులు ఎన్నికలు వచ్చినాయి, కోట్ల రూపాయలు అడుగుతా ఉన్నాం. కాబట్టి పట్టభద్రులారా, మేధావులారా ఆలోచన చేయండి. తర్వాత ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు మల్లన్న ఓడగొట్టి మా పార్టీ అభ్యర్థి ఎన్నికల రాకేష్ రెడ్డిని గెలిపించారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సంఘటనలో సగమయ్యేలాగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ? కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది. ఏం చేసింది 10 సంవత్సరాలు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ప్రతి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామన్న దేశంలో చేసిర్రా? 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తామన్న దేశాన్ని చేసిర్రా? దేశం యొక్క జీడిపి వేస్తామన్న పెంచిర్రా? జీడిపి పెరగలేదు, ధరలు పెరిగింది, ద్రవ్యోల్బణం పెరిగింది, నిరుద్యోగిత రేటు పెరిగింది, ఆ శాతం. ఇక్కడ చెప్పుకుంటూ పోతే దేశానికి సంబంధించి ఒక్క మంచి పని చేయలేదు. దళితులకు కానీ, రైతులకు కానీ, మహిళలకు కానీ కేవలం ఒక అంశాన్ని పట్టుకొని ఆ అంశం చుట్టే రాజకీయం చేయడం ద్వారా ప్రజల ఎమోషన్స్తో ఓట్లు దాటుకునే ప్రయత్నాలు చేసేది తప్ప ఈ దేశానికి కానీ ఈ ప్రాంతానికి కానీ పెట్టింది. ఇదే హన్మకొండలో మేము అడుగుతా ఉన్నాం, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చిందా? హైదరాబాద్లో ఐటీఐఆర్ రద్దు చేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే. ఒక్క కేంద్రీయ విద్యాలయం ఇయ్యలే, ఒక్క నవోదయ విద్యాలయం ఇయ్యలే, ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క సైనిక్ స్కూల్ ఇయ్యలే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క ప్రాజెక్టు జాతీయ హోదా ఇయ్యలే. అటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఉంటాడు? వాళ్ళకి మనం ఓట్లు ఎందుకు చేయాలి? నిరుద్యోగ సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఎమోషన్తో మనం కొట్టుకొని పోవద్దు, ఎమోషన్తో మనం కొట్టుకొని పోవద్దు, కూల్గా కూర్చొని ఆలోచన చేయాలి. డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే, ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ లాంటి నాయకులు ఉండాలి, బీఆర్ఎస్ లాంటి పార్టీ ఉండాలి. ప్రజాస్వామ్య విలువలకు విరోధకాలిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎట్లా కొనసాగుతుందో తెలుసు. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గొడవలు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను, అక్కడి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ, మాట వినని వాళ్ళని జైళ్లలో వేస్తూ, ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువ వ్యతిరేకంగా పోతే పార్టీలను నిక్క నిలువలో చీలుస్తూ దుర్మార్గాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాలు కూడా వ్యతిరేకంగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్లు పడాలని చెప్పి నేను సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీరు గతంలో విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించి మాట్లాడిన మాటలు కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను అడ్డా మీద కూలీలన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆ రేవంత్ రెడ్డి ప్రతినిధిగా ఇవాళ మల్లన్న పోటీ చేస్తుంది. ఆయనకి ఎందుకు ఓట్లు వేయాలి? మీరు బిర్యానీలకు ఆశపడి పనిచేసేటప్పుడు ఆ పోరాటాలు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడి యూనివర్సిటీ విద్యార్థులను మీరు బిర్యానీలకు ఆశపడి పనిచేసే పోరాటాలు వాళ్ళ ఇంటర్వ్యూ ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఆయన ప్రతినిధిగా ఈ మల్లన్న పోటీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళ అహంకారాన్ని కూడా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ఓటింగ్ జరగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ముగించే ముందు మళ్ళీ చెప్తాను, 5 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఖచ్చితంగా ఒక చెంపపెట్టు లాంటి తీర్పు ఈ పట్టభద్రుల ఎన్నికల్లో మనం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ కళ్ళు, వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి కళ్ళు నేల మీదకి వస్తాయి, వాళ్ళ అహంకారం తగ్గుద్ది, వాళ్ళ తోలు మందం ఏదైతే అయిందో అది కూడా దిగుద్ది. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మాటలు చెప్తున్నారో ప్రజలకు, నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు వాటన్నింటినీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిలబెట్టుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఎన్నిక ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటేనే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెన్నులో కూడా వర్క్ మొదలైంది. ఇవాళ బట్టి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్, తర్వాత రేవంత్ ట్యాక్స్ అని బంద్ అయ్యి ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో, ఏం మాటలు చెప్పిందో దాని మీద శ్రద్ధ పెట్టి పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క సులుపు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తగలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటేసినందుకు మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం పోయేది లేదు, పడిపోయేది లేదు, వాళ్ళే ఉంటారు ప్రభుత్వం. కానీ ఒక సురుకు తగ్గుతుంది. ఆ సురుకు తగ్గడం వల్ల వాళ్ళకి 420 హామీలు ఈ 4th నాయకులు గుర్తొస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది.
అనే ఎన్నికల్లో మనం చెప్పినాం కదా, మాట తప్పిన మనకి ప్రజలు ఇట్లా సులువు పెట్టారు కాబట్టి మళ్ళీ మనం సెటరేట్ చేసుకుందాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాటి దిశగా పనిచేద్దాం అని చెప్పి ప్రతీకార పాలన, ఈ దగా పాలన, ఈ పగలు లక్షల పాలన పొందుపెట్టి ప్రజల కోసం నీళ్ళు ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, పథకాలు ఇచ్చుడు, ఉద్యోగాలు ఇచ్చుడు, ఈ రకమైనటువంటి పనిచేసే ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టభద్రులందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 3 జిల్లాలు చాలా గొప్ప జిల్లాలు. మేము ఎంతో స్ఫూర్తి పొందేటటువంటి కరీంనగర్ బిడ్డలను కూడా ఈ 3 జిల్లాల నుంచి చాలా స్ఫూర్తి పొందుతాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక జయశంకర్ సార్ వచ్చింది, ఒక చాక లైలమ్మ, ఒక దొడ్డి కుమరయ్య, ఒక బందగి, ఒక బియ్యాల జనార్దన్ రావు, అదేవిధంగా దాశరథి, కాళోజీ లాంటి మహామహులు, అదేవిధంగా నల్లగొండ జిల్లా అయితే పోరాటాల జిల్లా, ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లా, విప్లవ ఉద్యమాలు కానీ ఈ 3 జిల్లాలు కూడా విప్లవ ఉద్యమాలు కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, అనేక రకాలైనటువంటి దళిత బహుజన అస్తిత్వ ఉద్యమాలు కానీ వాటన్నిటికీ పెట్టని కోటలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వస్తేనే, ఈ గడ్డ మీదకి వస్తేనే ఈ గాలి వస్తుంది. అటువంటి ఈ గడ్డ మీద నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మంచి వ్యక్తికి పట్టం కట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, పోరాట తత్వాన్ని మన రక్తంలో ఉంచుకుందాం, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుందాం. ప్రశంసించే గొంతులు కాకుండా ప్రశ్నించే వ్యక్తులకు అవకాశం ఇద్దాం, అధికార స్వరాలకు కాకుండా ధిక్కార స్వరాలకు అవకాశం ఇద్దాం. మనం ఆలోచన చేసుకోవాల్సిన అటువంటి అవసరం మళ్ళా ఉంది. మనకు చీటర్స్ కావాల్సింది ఫైటర్స్, మనకు బ్లాక్ మెయిలర్స్ కావద్దు. ఎట్టి పరిస్థితులు మనకు కావాల్సింది మన కోసం తపన పనిచేసేటటువంటి మంచి నాయకులు కావాలి, బ్లాక్ మెయిలర్స్ అవసరం లేదు. కాబట్టి ఆ దిశగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటేనే ఇన్ని కోట్లు సంపాదించి ఇంతమంది బ్లాక్మెయిల్ చేసి మామూలు ఎన్నిక కిరాయి కాదు 2015 ప్రచారం చేసుకున్న స్థాయి నుంచి వాళ్ళ వెల్ఫేర్ ఆయన మాట్లాడితే ఉద్యోగులకు వ్యతిరేకంగా పెడతారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. మాట్లాడితే బిజినెస్ మెన్ వాళ్ళకి సంబంధించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కంపెనీలై వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కింద ఇన్ఫర్మేషన్ తీస్తూనే ఉంటాడు ఆయన. కాబట్టి అట్లా తీసుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. యూట్యూబ్ ఛానల్ నడుపుకునే సందర్భంలో గతి చేసుకోడు. రేపు ఎమ్మెల్సీ అయితే కానీ మన ఊరు చూడాలి, ముఖ్యమంత్రి కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు, మంత్రులు కూడా బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక వాళ్ళ ముందు ఈయనంతా మామూలు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, మామూలు వ్యాపారస్తులు, మామూలు ఉద్యోగస్తులు ఎవరు హింసపెట్టాడు. మీ హన్మకొండలో ఇక నాకు తెలిసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా అవుతారు, పెద్ద పెద్ద సినిమా థియేటర్లు వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా అవుతారు, రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఆయన బ్లాక్మెయిల్ చేస్తారు. కాబట్టి ఇది పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డ మీద ఫైటర్స్ స్థానం ఉండాలి తప్ప చీటర్స్కు బ్లాక్మెయిలర్స్కు స్థానం ఉండదని చెప్పి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా 2 పార్టీలు పొందుతుంది. తెలంగాణకి 2 పార్టీలు చేసినవి ఏం లేవు. మోసం చేసినాయి, ద్రోహం చేసినాయి, అన్యాయం చేసినాయి, నష్టం చేసినాయి. కాంగ్రెస్ పార్టీ అంటే